వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 కాదు. తర్వాత సెకండ్ వచ్చి మీ బిడ్డ అంటాడు. మీ బిడ్డకి ఒకటి అంటే ఆయన ఏమన్నా మాకు పుట్టిండా లేకపోతే మా అమ్మకు పుట్టిండా? చెప్పండి బ్రో, మా అమ్మకు పుట్టిండా లేకపోతే మాకు పుట్టిండా? మీ బిడ్డ కాదు. ఇప్పుడేమంటాం తెలుసా? సిద్ధమా అంటున్నారు. సిద్ధం కాదు, యుద్ధం. యుద్ధం ఇస్తాం మేము. సిద్ధం కాదు, యుద్ధం. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటది? నెక్స్ట్ కూటమిలో టీడీపీ అని జనసేన కూటమిలో వస్తుందని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది? గత 4.5 సంవత్సరాల్లో చూస్తే జగన్ ప్రభుత్వం అనేది చాలా అసంతృప్తంగా ఉంది. ఎలా ఉంది అంటే ఇందాక అన్నట్టు మీరు అడిగారు, రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు, ఒక విజనరీ అనేది లేదు. ఏదో పథకాలు వేస్తున్నాడు, పిచ్చి పిచ్చి పథకాలు, పిచ్చి పిచ్చి పరిపాలన. మా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక పిచ్చి నా కొడుకుని గెలిపించారు. నాకు తెలిసి అయితే ఆయన సీఎం అంటే మేము ఎవరో నమ్మం అసలుకి. మేమైతే నేను యాజ్ ఏ ఏపీ చెప్తున్నా, నాది ఏపీ, నాది విజయవాడ. నేను చెప్తున్నా ఏపీలో ఉన్నా కాబట్టి నేను చెప్పేది అయితే డెవలప్మెంట్ అనేది లేదు బ్రో. ఏదో వేస్తున్నాడు సంక్షేమ పథకాలని, ఏదో పథకాలని, అవేదో చెదారం తెచ్చి తీసుకొచ్చి ఏదో వేస్తున్నాడు. అవన్నీ కరెక్ట్ అయితే కాదు. నాకు తెలిసి అయితే రేపు వచ్చే 24లో గవర్నమెంట్ అనేది కూటమిలో వస్తుంది. టీడీపీ జనసేన ప్రభుత్వం అనేది కన్ఫామ్గా వస్తుంది. అలాగే మనకి టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది? టీడీపీ ప్రభుత్వం వస్తే, టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే అభివృద్ధి అనేది జరిగిద్ది. అలానే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. ఆయన చేసిన 5 సంవత్సరాల్లో అట్లీస్ట్ విజయవాడకి ఒక ఐటీ కంపెనీ అనేది తీసుకొచ్చారు. తిరుపతిలో ఒక 2-3 కంపెనీలు అనేవి వచ్చినాయి. డెవలప్మెంట్ బాగుంది. ఆ మధ్యకాలంలో 2017లో కృష్ణ పుష్కరాల్లో ద్వారా రోడ్లను వేయటం జరిగింది. డెవలప్మెంట్ అనేది ఆయనకే అంకితం. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, మరి గెలిచే అవకాశం ఉంటుందంటారా? కన్ఫామ్గా విజయం సాధిస్తారు బ్రో, కన్ఫామ్గా విజయం సాధిస్తారు. ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్ చాలా విధంగా దూషించి మాట్లాడుతున్నారు. 24 అంటున్నారు. ఎన్ని తీసుకోవాలనేది అది ఆయనకి తెలుసు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఏలెత్తి విమర్శించి చూపించడమే. 24 అంటున్నారు. ఎన్ని తీసుకుంటే ఏముంది, వచ్చేది మాత్రం టీడీపీ జనసేన ప్రభుత్వమే. ఎన్ని సీట్లు తీసుకోవాలనేది ఆయనకి తెలుసు. 24 అని చెప్పి ఫ్యాన్స్ అంటలేదు, వాళ్ళ జన సైనికులు అంటలేదు, కార్యకర్తలు అంటలేదు. కానీ ఓన్లీ ఈ రూలింగ్ పార్టీ వాళ్ళే అని అంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఉంటారు చూసా, ఈ 5 రూపాయలకి డబ్బులు కొడితే, పేటీఎంలో 5 రూపాయలకి డబ్బులు కొడితే ఉండే బ్యాచ్ వీళ్ళే అనేది. ఎటుగాక ఒకరిని వేలెత్తి చూపిద్దాం, విమర్శిద్దాం, ట్రోల్ చేద్దాం అనేది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు అనేది ఇవి సక్సెస్ కావు బ్రో. ఈ 3 రాజధానులు అనేది నాకైతే తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి 3కి ఇంక 3 వేసి 6 కట్టమను. 3 అనేది సక్సెస్ కాదు. ఒకటి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలారా, నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది. 3 రాజధానులు అనేవి సక్సెస్ అయితే కావు. ఇప్పుడు మనకి క్యాపిటల్ అనేది అమరావతి కరెక్ట్ క్యాపిటల్ మిడిల్లో పెట్టారు. అలానే ఫస్ట్ అమరావతి డెవలప్ అయిన తర్వాత వైజాగ్ డెవలప్ అయింది, కర్నూలు కూడా డెవలప్ అయింది. 3 రాజధానులు అనేది కరెక్ట్ అయితే కాదు. అండ్ టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన కూటమిలో 135, 140, 135, 140లో కూటమిలో టీడీపీ జనసేన ప్రభుత్వం కన్ఫామ్గా ఫామ్ చేస్తుంది. మొన్నటి వరకు జగన్ చూసుకుంటే ఏమన్నాడు, 170, వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 కాదు. తర్వాత సెకండ్ వచ్చి మీ బిడ్డ అంటాడు. మీ బిడ్డకి ఒకటి అంటే ఆయన ఏమన్నా మాకు పుట్టిండా లేకపోతే మా అమ్మకు పుట్టిండా? చెప్పండి బ్రో, మా అమ్మకు పుట్టిండా లేకపోతే మాకు పుట్టిండా? మీ బిడ్డ కాదు. ఇప్పుడేమంటాం తెలుసా? సిద్ధమా అంటున్నారు. సిద్ధం కాదు, యుద్ధం. యుద్ధం ఇస్తాం మేము. సిద్ధం కాదు, యుద్ధం ఇస్తాం.